మిడిల్ ఈస్ట్ వార్ ముగింపునకు చేరుకుందా అంటే అవుననే అంటోంది వైట్ హౌస్. వార్ను ముగించడం, స్ట్రాటజిక్గా కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించడమే టార్గెట్గా ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం చర్చలు జరుపుతున్నట్లుగా వైట్ హౌస్ ధృవీకరించింది. ఈ ప్రతిపాదనను అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్నట్లుగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. ఇవాళ ఉదయం అధ్యక్షుడు ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారని చెప్పారు. సమావేశం ఇంకా కొనసాగుతుండవచ్చు లేక ముగిసి ఉండవచ్చు అని ఆయన తెలిపారు. ప్రతిపాదనపై మాత్రం చర్చ జరిగిందని, అయితే దీనిపై ముందుగా తాను వివరాలు చెప్పదలుచుకోలేదని అన్నారు. ఈ అంశంపై త్వరలోనే అధ్యక్షుడు స్వయంగా మాట్లాడతారని తెలిపారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఇవాళ తెల్లవారుజామున పాకిస్తాన్కు చేరుకున్నారు. పాకిస్తాన్కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ రాకతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు మరోసారి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఈ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, చర్చల ఫలితాలపై స్పష్టత లేకపోవడంతో సందిగ్ధత కొనసాగుతోంది. అమెరికాతో ఘర్షణను ముగించేందుకు కొనసాగుతున్న దౌత్య చర్యల్లో భాగంగా ఆయన ఇస్లామాబాద్కు రావడం గత 48 గంటల్లో ఇది మూడోసారి. రష్యా, ఒమన్ సహా పలు దేశాల్లో ఉన్నత స్థాయి సమావేశాల తర్వాత అబ్బాస్ అరాక్చీ ఇస్లామాబాద్కు మళ్లీ వచ్చారు. ఇంతకుముందు సెయింట్ పీటర్స్బర్గ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అరాక్చీ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలపై చర్చ జరిగింది. కాగా ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు త్వరవాతి దశలో నిర్వహించాలని షరతు పెట్టింది.